స్తుతి 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 స్తోత్రం నైనా స్తోత్రం నైనా మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రేమ స్వరూపి, నీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను యేసయ్యా. ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్తవి, నిత్యుడగు తండ్రి వేసయ్యా. నిన్న నేడు ఏకరీతికున్న నా ప్రభువా, నీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను యేసయ్యా. ఎంతైనా గొప్పదగిన దేవుడివి, నమ్మదగిన దేవుడివి యేసయ్యా. వాక్యం ఇచ్చి నెరవేర్చే గొప్ప తండ్రి, నీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను యేసయ్యా. నాయనా, ఏనాడో నశించిపోయే నా జీవితాన్ని వెతికి రక్షించి బ్రతకమని సెలవిచ్చిన నా దేవా, నీకు కోట్లాను కోట్లు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను యేసయ్యా. అయ్యా, మీరు చేసిన ఎన్నో ఆశ్చర్య కార్యాలను బట్టి నాయనా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ దినాన నాయనా నేను సజీవురాలుగా ఉన్నానంటే ప్రభా, అది కేవలం నీ కృప, నీ దయ, నీ జాలిని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను యేసయ్యా. యేసయ్యా, ఈరోజు నాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు నా తండ్రి. నేను చక్కగా చెప్పడానికి నాయనా మీరు నాకు ధైర్యం దయచేయండి, మంచి జ్ఞానాన్ని ఇవ్వండి నా ప్రభా. నన్ను మీ సిలువ చాటున మరుగుపరుచుకోమని అడుగుచున్నాను నేను యేసయ్యా. నాయనా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా కొరకు త్వరగా రాయన్న నా యేసుక్రీస్తు ద్వారా మిక్కిలి వినయంగా ప్రార్థన చేసి అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు మన ఫ్యాషన్ వీక్లో అత్యంత ముఖ్యమైన రోజు పరిశుద్ధ బుధవారం గురించి, పవిత్ర బుధవారం గురించి ధ్యానించుకుందాము. ఈరోజు ఒక గొప్ప సత్యాన్ని కూడా తెలుసుకుంటాము. యేసు దగ్గర ఇద్దరు మనుషుల గురించి తెలుసుకుందాము. యేసు దగ్గర ఇద్దరు మనుషులు ఉన్నారు. ఒకరు ద్రోహం చేసిన వారు, ఒకరు ప్రేమతో సమర్పించిన వారు. ద్రోహం చేసిన వారు యోధా ఇస్కరియోతు, ప్రేమతో సమర్పించిన వారు ఆ స్త్రీ. అయితే ఈరోజు మన హృదయాన్ని కూడా పరిశీలించుకోవాలి. యూదా లాంటి హృదయం ఉందా, లేకపోతే ఆ స్త్రీ లాంటి హృదయం మనకు ఉందా అనేది. యోధా గురించి తెలుసుకుందాం. యోధా యేసు ప్రభు దగ్గర ఉన్న 12 మంది శిష్యులలో ఒకరు. అయితే ఆ శిష్యులలో అందరూ గలిలయ గోత్రానికి సంబంధించిన వారు. ఈ యోధా మాత్రం యోధా ప్రాంతానికి సంబంధించిన అతను. వాళ్ళ ఊరి పేరు కేరోతు, అందుకే యోధా ఇస్కరియోతు అని ఆయనకి పేరు. అయితే ఈయన యేసుప్రభు దగ్గర ఇట్లా ప్రార్థన చేసుకున్నప్పుడు కానుకలు అవన్నీ వస్తాయి కదా, వాటిని చూసుకునే పని అయింది. అప్పుడే ఆయన డబ్బులు కొన్ని దాచుకోవటము, అబద్ధాలు ఆడటము, కొన్ని మోసపూరితమైన పనులు చేస్తూ ఉండేవాడు యోధా. అయితే ఆయన పాపం అనేది నెమ్మదిగా మొదలయ్యింది. మత్తయి 26లో 14-16 చూసుకుంటే, అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యోధా ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణ్యములు తూచి వానికిచ్చిరి. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. అయితే ఈ యూదా కూడా యేసుప్రభు వారితో ఎన్నో సంవత్సరాలు నడిచాడు, దేవుడు చేసిన అద్భుత కార్యాలు చూశాడు, ఎన్నో బోధనలు విన్నాడు. కానీ యేసుప్రభు వారిని 30 వెండి నాణ్యాలకి అమ్మేశాడు. ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే, పాపం అనేది ఒక్కసారిగా రాదు. చిన్న చిన్న ఆశలే పాపానికి దారితీస్తాయి. దేవునికి దగ్గరగా ఉండటం మాత్రమే కాదు, మన హృదయాన్ని కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అయితే యోధా, యేసుతో నడిచిన యోధా యేసును కోల్పోయాడు. ఎందుకంటే అతడు ఆయన హృదయము ధనాన్ని కోరుకుంది కానీ యేసు ప్రభువుని కోరుకోలేదు. అలాగే ఇంకోటి ఏంటంటే స్త్రీ అభిషేకము. ఈ స్త్రీ నిజమైన ప్రేమతో, ఈమె దగ్గర ఉన్న ప్రేమ త్యాగంతో కూడి ఉన్నదన్నమాట. ఇది కూడా మత్తయి 26లో 6-13 వరకు. యేసు బేతనీయులో కుష్ఠరోగి అయిన సీమోను ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి ఇలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనముకు కూర్చుండగా దాన్ని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టం ఎందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకిచ్చునే అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమే ఒక మంచి కార్యము చేసెను. ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు? బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేశాను.
సర్వలోకమంది సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. యేసు ప్రభువు బేతనీ అంటే అప్పుల ఇల్లు, బాధల ఇల్లు అన్నారు మన అయ్యగారు. అయితే అక్కడ కుష్ఠరోగి అయిన సియోని ఇంట కూర్చున్నప్పుడు ఆ స్త్రీ మిక్కిలి ఇలువ గల అత్తరు బుడ్డిని తీసుకొని ఆయన వద్దకు వచ్చి భోజనం చేస్తుండగా తల మీద పోసింది. అయితే అక్కడ కూడా ఆయన శిష్యులు కోప్పడ్డారు. అక్కడ కూడా యూదా ఎందుకు, అక్కడ కూడా డబ్బుకే ఆయన విలువిచ్చాడన్నమాట. అయితే నిజమైన ప్రేమ అంటే ఇవ్వటము. మనము దేవునికి ఇచ్చేది ఉత్తమమైనదే ఇవ్వాలి. మన హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. మనల్ని ఇతరులు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా దేవుడైతే మన హృదయాన్ని చూస్తాడు. దేవుడు మన పైన ఉన్న ఆకారం చూడడు. మన హృదయాంతరాంగాలను పరిశీలించే దేవుడు మన హృదయాన్ని ఆయన మాత్రమే చూడగలుగుతాడు. ఇక్కడ 2 హృదయాలను కూడా మనం ఎంపిక చేసుకోవచ్చు. ఏంటంటే యూదా హృదయము స్వార్థము, ద్రోహము, మోసపూరితంగా ఉంది. ఆ స్త్రీ హృదయం మాత్రం ప్రేమ, సమర్పణతో కూడి ఉంది. అయితే యూదా స్వార్థము, ద్రోహం అంటే యేసుప్రభుని గుర్తించడానికి ఒక ముద్దు పెట్టి వాళ్ళకి అప్పగిచ్చేసేసాడు. అది మోసమే. ఈ స్త్రీ అయితే అలా చేయలేదు. తనకు కలిగినంతటిలో అత్తరును తీసుకొచ్చి దేవుని తల మీద పోసి తన ప్రేమను సమర్పించుకుంది. ఇక్కడ కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నేను యేసుకు దగ్గరగా ఉన్నానా, లేక నిజముగా దేవుని ప్రేమిస్తున్నానా? నా జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇస్తున్నానా లేదనేది. దేవుడు మన మాటలు కాదు కానీ మన హృదయాన్ని చూస్తాడు. దేవుడు విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేయుడు. అయితే ఈ పవిత్ర బుధవారం మనకు ఒక అవకాశం కల్పిస్తుంది. ఎందుకంటే యూదాలాగా మోసం చేయకుండా ఉండాలని, కపటమైన మాటలు మాట్లాడొద్దని, మన జీవితాన్ని సరిచేసుకోమని తెలియజేస్తుంది. అలాగే స్త్రీ అయితే యేసును ప్రేమించింది చక్కగా. మనం యేసును ప్రేమించేవారిలాగానే ఉండాలి. అయితే నాకు కూడా యేసు మన కోసం సిలువ వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మన దేవునికి మన హృదయాన్ని సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నామా లేమనేది. నేను కూడా 5th క్లాస్లో అనుకుంటా కరుణామయుడు సినిమా చూసి చాలా ఏడ్చేసేసాం. అప్పట్లో తెలియదు, ఆ సిలువ మోస్తుంటే దెబ్బలు కొడుతుంటే అదంతా రక్తమేనని ఆ సినిమా థియేటర్లో ఘోరంగా ఏడ్చేసేసేవాళ్ళం. నిన్న ఈ వాక్యం నాకు అప్పగించినాక అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి, ఎక్కడ మారేము, ప్రతిరోజు సిలువ వేసేవారుగానే ఉన్నాం కదా అని నాకు కూడా నా మనసుకి నాకు అనిపించింది. ఆ రోజు అయితే యూద 30 వెండి నాణ్యాలకి దేవుని అమ్మేశాడు. స్త్రీ కూడా ఇలుగల అత్తరుబుడ్డిని దేవుని పోసింది. అత్తరుబుడ్డి అంటే హృదయం. ఆమె హృదయం ఎంత చక్కగా ఉందో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈరోజు మనం దేవుని అమ్మే గుంపులో ఉన్నామా, లేక మన హృదయాన్ని దేవునికి ఇచ్చే గుంపులో ఉన్నామనేది నేను పరిశీలించుకోవాలి. అలాగే ఆ రోజు యూద 30 వెండి నాణ్యములు దేవునికి అమ్మేసేసాడు. ఈరోజు మనం దానికంటే తక్కువ విలువకు అమ్మేస్తున్నాం. ఎట్లా? మన పాపాల వల్ల, మన స్వార్థ బుద్ధి వల్ల, ప్లస్ వ్యభిచారం వల్ల, డబ్బు వల్ల, అనేక కారణాల వల్ల ప్రతిరోజు దేవుని సిలువేసే వాళ్ళలాగానే ఉంటున్నాం. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం కోసం ప్రతిరోజు దేవుని నమ్మేసే వారిలోనే ఉంటున్నాం. యూదా కన్నా గొప్ప స్థితిలో అయితే నేను లేను, మనం లేమనుకుంటున్నాం. ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎన్నో పండగలు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. ఎన్నో సంవత్సరాలు క్రిస్మస్ వస్తుంది, క్రిస్మస్ తర్వాత ఈస్టర్ వస్తుంది. కానీ మనము మన బ్రతుకులనైనా, నా బ్రతుకునైనా మార్చుకోవాలి. ఎందుకంటే అదే స్థితిలో పాపం చేసేవారుగా ఉండొద్దు. మంచి జీవితం జీవించాలి, చక్కటి హృదయం కలిగి ఉండాలి, మోసపూరితంగా ఉండొద్దు. దేవునికి ఉన్న మనసునే మనం కలిగి ఉండాలి, దేవుని బాటలోనే నడవాలని ఈ బుధవారం మనకు ఇంకో రోజు అవకాశం ఇస్తుంది.